పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్ కాలనీ పరిధిలో ఈ నెల 21న నూకాంబిక అమ్మవారి అమావాస్య జాతర పెద్ద ఎత్తున జరుగుతోందని జాతర కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు తెలిపారు. మాలధారణ భక్తులు జాతర కమిటీ సభ్యులతో కలిసి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చలువ పందిరి వద్దకు పసుపు కుంకుమ సారెతో తోడ్కొని వచ్చి ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మాలధారణ మహిళలు భక్తులు భక్తి శ్రద్ధలతో గాజుల పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జాతర నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి అమ్మవారి ఉపవాస భక్తుల శూలాలు ఘటాలు ధరించి పురజనుల బోనాలతో ఆలయం వరకు అమ్మవారి ఉత్సవం జరుగుతోందని తెలిపారు. అనంతరం అగ్నిగుండ మహోత్సవం జరుగుతుందని వివరించారు. ప్రాప్తేన సకల దోష నివారణ అర్థేన సకల పాప విమోచన అర్థేన మమ జన్మ నక్షత్ర పూర్వక నామ నక్షత్ర పూర్వక జన్మ గ్రహ పూర్వక జన్మ నక్షత్ర పూర్వక నామ నక్షత్ర పూర్వక జన్మ గ్రహ పూర్వక జన్మాంతర ఆజన్మాంతర పాప విమోచన అర్థేన త్రిశక్తి దేవత రూపము నిండిన మనసమూక మందిరం కరుణ కదలే కరుణ సుదలై జలదులై పొంగారగా కరుణ కదలే కరుణ సుదలై జలదులై పొంగారగా ఎల్ల జగముల కన్న కడుపే అమ్మ ప్రేమనులాలగా నీదు రూపము నిండిన మనసంలోక మందిరం నీవు సొందిన జీవనం నీ సేవకే నీకంకితం నీదు రూపము నిండిన జాలితో మమ్మేలు కొమ్మని చిన్ని తనయుని కోరగా జాలితో మమ్మేలు కొమ్మని చిన్ని తనయుని కోరగా పొంగి పొరలే క్షీరధారా పొంగి పొరలే క్షీరధారా నీ సేవకే నీ కంకితం నీదు రూపము నిండిన మనసం ఒక మందిరం నీవు సొంగిన జీవితం నీ సేవకే దేవతే బ్రహ్మాత్పరాక్షదే నమః. ఓం జాతవేదసే సునభోమ పాతిమాని విధాతి దుర్గాని విశ్వభూతం దదాతు మే దేవీ ఫలే శివహం ప్రపద్యే సుతై సిద్ధలసే నమః. అధ్యత్వం పరాయణో నభ్యో బ్రహ్మ యాభా ఆస్పదం దేవతా బ్రహ్మాత్పరా ఆస్పదాక్షదే యజ్ఞేరమిమృతో ఉత్పదం దేవతే బ్రహ్మాత్పదాక్షదే నమః. హిరణ్యవర్ణాం వర్ణీం సువర్ణరసస్రజాం చంద్రామిరణ్మహీం లక్ష్మీం లక్ష్మీం మనపగామినీం యస్యామిరణ్మహీం దేహం గామస్యం పురుషానయు అశోభూర్వామృతమధ్యామస్తినానప్ర. అయ్యగారు చెప్తారు. రేపు ఆ పూజా సామాగ్రి కూడా ఇలా తెచ్చుకోండి. మీకు అందరికి కూడా కమిటీ తరఫున గుడి తరఫున కూడా మేము పసుపు కొమ్ములు ఇవ్వడం జరుగుతుంది. మనిషికి ఒక 108 సహస్ర నామాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్క పసుపు కొమ్ముతో పూజ చేస్తాము. అయ్యగారు ఇప్పుడు అక్కడ ఎలా చేయించారో భక్తులతో అందరూ కూడా చేస్తాము. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, అందరూ కూడా ఒకటే. గుడి కమిటీ తరఫున కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు మీరు అందరూ సమంగా పాటించాలి. మాలాధారణ భక్తులకి మీకు చేతులు జోడించి మొక్కుతాము. అసలు ఇక్కడ మీరు అమ్మవారి స్వరూపం. అమ్మ అన్ని మాటలు వింటారు అనుకుంటుంది. మరి కొడుకుగా ఒక భక్తుడిగా చెప్తున్న మాటలు కూడా మీరందరూ కూడా మాలాధారంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు అమ్మ స్వరూపులు కనుక
మీరు దాన్ని పాటించాలి. అది మీకు మంచిది, మాకు మంచిది. మాకు మరింత మీ ద్వారా ఆశీస్సులు జరిగితే అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటాం. రేపటి నుంచి ఒక 3 రోజులు ముందు నుంచి ఆదివారం, సోమవారం, మంగళవారం మీరు గుడికాడికి వచ్చి మొత్తం అగ్నిగుండం దగ్గర అలుకు చల్లడం కార్యక్రమం మీదే. అక్కడ అగ్నిగుండం ఏదైతే ఉందో అయ్యగారు చెప్పినటువంటి విధంగా అగ్నిగుండం ఏర్పాటు చేయడం జరుగుతుంది, పొడవు ఎడల్పు. దాని ప్రకారంగా అక్కడ మొత్తం అలుకు తగిలి మనం ముగ్గులు పోసి చేస్తే మీరు అగ్నిగుండం తొక్కే. అమ్మవారి జాతర నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారికి గాజులతోటి పూజా కార్యక్రమం నిర్వహించడం అయింది మహిళా భక్తులతోటి. రేపు పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాలని పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈరోజు చాలా పండితులు, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ఈ గాజుల పూజ నిర్వహించడం జరిగింది. గాజులు అమ్మవారి యొక్క సౌభాగ్యానికి ప్రతీక గనక ప్రతి మహిళా భక్తుల చేత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పసుపు కుంకుమ పూజ అయిన తర్వాత సోమవారం నాడు అమ్మవారికి విశేషమైనటువంటి 3 రకాల పూలతోటి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. మంగళవారం నాడు జాతర సందర్భంగా అమ్మవారికి ఆలయ ప్రాంగణం లోపల అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, చండీ హోమం, సాయంత్రం ఘటాల ఊరేగింపు, అమ్మవారి తిరువీధి ఉత్సవంలో పాల్గొని 5:30 ప్రాంతం లోపల అమ్మవారి యొక్క శుభముహూర్తం లోపల అగ్నిగుండ ప్రవేశ ఉత్సవం జరుగుతూ ఉంది.